ప్రైజ్ ది లార్డ్. వాక్య ధ్యానం. అప్పుడు పిలాతు యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళతో కిరీటము అల్లి ఆయన తల మీద పెట్టి ఊదా రంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా అశుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో, ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చుచున్నానని వారితో అనెను. ఆ ముండ్ల కిరీటమును ఊదా రంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా, పిలాతు, ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పెను. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూసి, సిలువ వేయము అని కేకలు వేయగా, పిలాతు, ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు కనుక మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయండి అని వారితో చెప్పెను. అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలనని అతనితో చెప్పిరి. పిలాతు ఆ మాట విని మరీ ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి, నీవెక్కడి నుండి వచ్చితివని యేసును అడిగెను. అయితే యేసు అతనికి ఉత్తరమేమియూ ఇయ్యలేదు. కనుక పిలాతు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదని, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదని నీ వెరుగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించువానికి ఎక్కువ పాపము కలదనెను. ఈ మాటలు పిలాతు ఆయనను విడుదల కలదనెను. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు ప్రయత్నము చేసెను. కానీ యూదులు, నీవు ఇతని విడుదల చేసితివా? కైసారునకు స్నేహితుడువు కావు. తాను రాజునని చెప్పుకును ప్రతి వాడును కైసారునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకవేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠము మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బత్తా అని పేరు. ఆ దినమున పస్కా సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చును. అతడు, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు, ఇతన్ని సంహరించుము, సిలువ వేయము అని కేకవేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగగా, ప్రధాన యాజకులు, కైసారు